హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1751. ఈరోజు డేట్ 9th July 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ముందైతే ఒక మంచి 4 డీల్స్ చెప్తాను. ఫస్ట్ వీటిని ట్రై చేసుకోండి. జెప్టోలో ఐస్ క్రీమ్స్ ఫ్రీగా వస్తున్నాయి. సో కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ వస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. మీ లొకేషన్లో అవైలబుల్గా ఉంటే మాత్రం పండగ చేసుకోండి. అండ్ రెండోది, గోల్డ్ కాయిన్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి వెన్ కంపేర్డ్ విత్ ఆఫ్లైన్. మీకు ఈజీగా ఒక 2000 రూపాయలు, 2 గ్రాములు 2000 రూపాయలు ప్లస్ నో జిఎస్టీ, అలాగే నో మేకింగ్ ఛార్జెస్. అంటే అవి ఒక 1000 రూపాయలు వేసుకోవాలి అప్రాక్సిమేట్గా. అంటే 2 గ్రాముల మీద మినిమం మీకు 3000 రూపాయలు సేవ్ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. సూపర్ డీల్స్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఎక్సలెంట్ డీల్స్ అనమాట. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మూడోది, అమెజాన్ ఇకో పాప్ ఉంది కదా, మీకు ఒక్కొక్కటి 5000 దాకా ఉంటుంది. యాక్చువల్గా 2 ప్యాక్ ఆఫ్ 2 ప్లస్ ఒక స్మార్ట్ బల్బు కలిపి 10,000 ఉంటాయి. ఇవి 3 కలిపి జస్ట్ మీకు 3700కి వస్తున్నాయి. నన్ను అడిగితే ఇది బెస్ట్ డీల్ అనమాట. ఒకవేళ ఇద్దరు ఫ్రెండ్స్ అమెజాన్ అలెక్సా డివైస్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం బెస్ట్ టైము. 2 కలిపి జస్ట్ మీకు 3700కి వస్తున్నాయి. ప్లస్ ఒక స్మార్ట్ బల్బు కూడా వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ బోట్ పవర్ బ్యాంక్ 20,000 mAh పవర్ బ్యాంక్ ప్లస్ దీనికి 22.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేది అరౌండ్ 1000 రూపాయలకు వస్తుంది. రెగ్యులర్గా 2000 దాకా ఉంటుంది. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఫస్ట్ న్యూస్ మీకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. మీకు వెరీ సూన్ రీఛార్జ్ రేట్స్ అనేవి మళ్ళీ హైక్ కాబోతున్నట్టు ఎకనామిక్స్ టైమ్స్ ఇలా చాలా వెబ్సైట్స్లో కనిపిస్తుంది. వెరీ సూన్ 12 to 15% అన్నారు, కొంతమంది 15 to 17% అన్నారు. అండ్ సూన్ ఇది ఖచ్చితంగా హైక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇప్పుడు ప్రజెంట్గా రీసెంట్గా వెరీ సూన్ మీకు ఏమన్నా ఎక్స్పైర్ కాకపోతుంటే మాత్రం మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి. ఇది ఒక లేటెస్ట్ న్యూస్ అయితే ట్రెండ్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్ మీకు రెడ్మీ నుంచి. రెడ్మీ నోట్ 17ని సిరీస్ని చైనాలో జూలై 14th లాంచ్ చేయబోతున్నారు. దీంట్లో 3 ఫోన్స్ ఉంటాయి. ఈసారి కూడా వీళ్ళు పెద్ద ఫీచర్స్ మీద ఫోకస్ చేయకుండా జస్ట్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే జస్ట్ లైక్ యాపిల్ని ఫాలో అవుతున్నట్టున్నారు. ఏవైతే సాలిడ్ పాయింట్స్ ఉంటాయి వాళ్ళవి, వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. మెటల్ బిల్డ్ క్వాలిటీ కావచ్చు, 10,000 mAh బ్యాటరీ కావచ్చు, ఇలాంటి కొన్ని ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తున్నట్టున్నారు. బట్ ఈసారి కూడా ఇలాగే ఉంటే ప్రైజెస్ కొంచెం కష్టమే అనమాట. రెడ్మీ నోట్ 17 మీకు స్నాప్డ్రాగన్ 6s Gen 4 ప్రాసెసర్తో రాబోతుంది. 8000 mAh 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ ఉంటుంది. రెడ్మీ నోట్ 17 Pro రీసెంట్గా లాంచ్ అయిన స్నాప్డ్రాగన్ 6 Gen 5 ప్రాసెసర్, 9000 mAh బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. రెడ్మీ నోట్ 17 Pro Max డైమండ్సీ 7500 ప్రాసెసర్, 10,100 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 200 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతుంది. ఈ ప్రో మ్యాక్స్ ఖచ్చితంగా 40,000 ఈజీగా దాటే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ సంబంధించిన గెలాక్సీ ఫోల్డ్ 8 ఫ్లిప్ 8 మీకు జూలై 22వ తారీఖున లాంచ్ కాబోతున్నాయి. వీటికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఈ రోజు నుంచి పుష్ చేస్తున్నారు. రెండోది మీకు గూగుల్కి సంబంధించిన పిక్సెల్ 11 సిరీస్ కూడా ఆగస్టు 12వ తారీఖున లాంచ్ కాబోతుంది. ఇది కూడా కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ మీకు బిఎస్ఎన్ఎల్ నుంచి. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఈరోజు ఒక శాటిలైట్ ఫోన్ని అనౌన్స్ చేశారు. దీని ప్రైస్ చాలా తక్కువ, 134,000 మాత్రమే. అండ్ ఇది మీకు సూపర్ అంటే సాలిడ్ ఫోన్ అనమాట. ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా, ఎలాంటి క్లైమేట్లోనైనా, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో అయినా, ఎలాంటి ఛాలెంజెస్నైనా తట్టుకొని మీకు ఎలాంటి ప్రాబ్లం కాకుండా మీకు ఫోన్స్ కాల్స్ చేసుకోవడానికి వీలుగా ఉండే అండర్ గ్రౌండ్ మైన్స్లో కావచ్చు, డెడ్ కోల్డ్ ఏరియాస్లో కావచ్చు, డెడ్ హాట్ ఏరియాస్లో కావచ్చు, ఫారెస్ట్లో కావచ్చు, ఎనీ ఎన్విరాన్మెంట్లో ఇది ఖచ్చితంగా బట్టకట్టగలిగే ఫోన్ అనమాట. 134,000 రూపాయలు పెట్టారు దీని ప్రైస్. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే లెనోవో వాళ్ళు కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫోన్ లాంచ్ చేశారు. యాక్చువల్గా ఇది చైనాలో లాంచ్ చేశారు, మరి ఇండియాకి వస్తుందా లేదా క్లారిటీ లేదు. సో వీళ్ళు ఒక నాన్ సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు. 299 యువాన్స్ పెట్టారు. అంటే నియర్లీ మనకు ఇండియన్ కరెన్సీలో 3,500 నుంచి 4,000 రూపాయల దాకా ఉంటుంది. దీంట్లో ఎలాంటి సోషల్ మీడియా యాప్స్ ఉండవు. ఏఐ ఫోన్ అనమాట. అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి కానీ ఎలాంటి సోషల్ మీడియా యాప్స్ ఉండవు. పర్టికులర్గా ఇది స్టూడెంట్స్ కోసం తయారు చేసిన ఫోన్ అనమాట. నెక్స్ట్ మీకు జియో నుంచి. జియో వాళ్ళు ఈరోజు ఒక కొత్త రీఛార్జ్ ప్లాన్ని అనౌన్స్ చేశారు. ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రైస్ 55 రూపాయలు. ఈ 55 రూపాయలు పర్ మంత్ అనమాట. ఒక్కొక్క నెలకి మీరు 55 రూపాయలు పే చేసుకోవాలి. దీంట్లో మీకు జియో టీవీ యాప్ని కంప్లీట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. మోర్ దాన్ 1000+ ఛానల్స్, అన్ని లాంగ్వేజ్కి సంబంధించిన ఛానల్స్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఫోన్లో. ఇది టీవీలో కాదు, ఫోన్లో అనమాట. మీరు జస్ట్ రీఛార్జ్ చేసుకోవాలి. ఇంట్లో సీరియల్స్ చూసేవాళ్ళు, ఇక రకరకాల స్పోర్ట్స్ ఫాలో అయ్యేవాళ్ళు, మీకు రెగ్యులర్గా టీవీని మిస్ అయ్యేవాళ్ళు, లైవ్ టీవీ ఛానల్స్ మిస్ అయ్యేవాళ్ళు, సీరియల్స్ చూసేవాళ్ళు, పర్టికులర్గా ఈటీవీ న్యూస్ ఇలాంటి న్యూస్లు చూసేవాళ్ళు, న్యూస్ ఛానల్స్ చూసేవాళ్ళు, రకరకాల అన్ని ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళు, వాళ్ళకి టీవీని మిస్ అవుతున్నా అనే ఫీల్ లేకుండా ఎక్కడ కూర్చొని, ఆఫీస్లో కూర్చొనైనా ఎక్కడైనా సరే మీరు లైవ్ టీవీ ఛానల్స్ని యాక్సెస్ చేసుకునేలాగా జియో టీవీ యాప్కి రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ రీఛార్జ్ చేసుకోగానే ఆటోమేటిక్గా అది కనెక్ట్ అయిపోతుంది మీ నెంబర్తో. దెన్ మీరు వెంటనే అన్ని లైవ్ ఛానల్స్
యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మీకు మై రీచార్జెస్లో మీకు కనిపిస్తుంది అనమాట. జియోకి సంబంధించిన రీచార్జ్ ప్లాన్స్లో కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఒక 10 ఎంబీయో 1 జీబీయో డేటా కూడా ఇస్తున్నట్టున్నారు. బట్ మీకు మెయిన్ ఫోకస్ ఏంటంటే ఆ 1000+ ఛానల్స్ని యాక్సెస్ చేసుకోవడం. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవి వాళ్ళ ఇంట్రెస్టింగ్ ఉన్న టెక్ న్యూస్. దీంట్లో ఏది బాగుందో కింద కామెంట్ రాయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.